రైతులు పండించిన కూరగాయలను వారే స్వయంగా అమ్ముకునే విధంగా అదనంగా మరొక రైతు బజార్ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట చెరువు బజార్లో ఏర్పాటు చేసిన రెండవ రైతు బజార్ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత టీడీపీ హయాంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు బజార్లు రైతులకి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేకా వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎలమంచిలి రాఘవ, పట్టణ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మైనేని రాధాకృష్ణ, వార్డు కౌన్సిలర్ కన్నెపోయిన రామలక్ష్మి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. బజార్ ఏర్పాటు చేయడం వల్ల రైతు స్వయంగా అమ్ముకోవటం వల్ల రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది. అదేవిధంగా కొనుక్కునే కన్జ్యూమర్ కూడా సరైన ధరలో అని చెప్పి ఏర్పాటు చేసిన రైతు బజార్ని ఆ రోజు మన చంద్రబాబు నాయుడు ఆలోచన ఏదైందో అదే సాగిస్తా ఉన్నాం. ఇంకా ఏదైనా నిత్యావసర వస్తువులు, ఉల్లిపాయలు కావచ్చు, లేక రైస్ కావచ్చు, ధరలు పెరిగినప్పుడు కందిపప్పు అయినా సరే ప్రభుత్వం రైతు బజార్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. మరి విధంగా రైతు బజార్ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఓపెన్ చేసాం. ఈ సెకండ్ రైతు బజార్ లో కూడా కావాల్సిన సౌకర్యం మొత్తం కల్పిస్తూ రైతులకు ఎటువంటి పరిస్థితుల్లో బయట అమ్ముకోకుండా రైతు బజార్ కొనుక్కునే విధంగా, అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా ధర ఎక్కువ పడకుండా విజయవాడ